కొయ్యలగూడెంలో నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ విజయ్ బాబు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ జీజే విష్ణువర్ధన్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ద్వారకా తిరుమల మండలానికి చెందిన ఒక వ్యక్తి నుండి 3 లక్షల రూపాయలు అసలు నగదు ఇస్తే 14 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ ఇస్తామని నలుగురు వ్యక్తులు ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. ఒప్పందం మేరకు కొయ్యలగూడెం సమీపంలో ఓ దాబా హోటల్ వద్ద నిందితులు కరెన్సీని మార్చుకునే సమయంలో తమకు ముందుగానే వచ్చిన సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు పోలీసు సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి జరిపారని అన్నారు. ఆ సమయంలో అనేక మంది గుమికూడి ఉండగా కొందరు పారిపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎల్లేటి చంద్రశేఖర్, దిర్సిపాము వెంకటేష్, చిట్ల నాగరాజు, గొల్లపల్లి ముత్తయ్య పట్టుబడ్డారని నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలియజేశారు. నిందితుల వద్ద నుంచి 13,96,000 రూపాయల చిల్డ్రన్స్ కరెన్సీని, అదేవిధంగా 40,000 రూపాయల అసలు నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నలుగురు నిందితులతో పాటు వారికి సంబంధించిన కారును సీజ్ చేసి స్టేషన్ కు తరలించామని, పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడి చేస్తామని పోలీసు అధికారులు చెప్పారు. ప్రధాన ఫ్యామిలీ దాబా వద్ద నాకు మరియు మా సిబ్బందికి రాబడిన సమాచారం ప్రకారం నేను మా సిబ్బంది వీఆర్ఓ ద్వారా వెళ్ళగా అక్కడ కొంతమంది గుమిగూడి ఉండగా మేము వెళ్లి చెక్ చేయగా అంతటా పారిపోగా 4 వ్యక్తులు దొరికినారు. ఆ 4 వ్యక్తులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ ఒక వ్యక్తిని 3 లక్షల రూపాయలు ఇస్తే 14 లక్షల రూపాయలు నకిలీ నోట్లు ఇస్తానని నమ్మించి ఈ రోజు దాబా వద్దకు రమ్మనగా అతను వచ్చే సమయానికి నాకు సమాచారం రావడాన్ని వెళ్లి రైడ్ చేయగా వాళ్ళ వద్ద 13,98,000 రూపాయలు టాయ్ కరెన్సీ అనగా చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని సీజ్ చేయడం జరిగింది. మరియు 8 నోట్లు 500 రూపాయల నోట్లని ఒరిజినల్ నోట్ని సీజ్ చేయడం జరిగింది. మరియు ఒక కార్ ని స్వాధీనపరచడం జరిగింది. అంతకుముందు గతంలో ఈ 4 పైన కూడా గోపాలపురంలో కేసులు ఉండడం జరిగింది, శ్రీనివాసపురంలో కేసులు ఉండడం జరిగింది.